దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. నేటి దిన వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 49:15 వచనంలో మనం చూసినట్లయితే, మనలను ఎవరు మరచిన మరువని దేవుడు మనం చూస్తున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మరుచున వారైనా మరచుదురేమో కాని నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని ప్రభు పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. ఆయన మరచిపోడు కాబట్టి మనలో ఆశీర్వదిస్తాడు అనే సంగతులు 115వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన మరచిపోని దేవుడు కాబట్టి మనల రాకపోకల యందు భద్రత కలిగిస్తూ ఆయన కాపాడుతూ ఉంటాడని 121వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన మనల మరచిపోడు కనుక మనకు స్వస్థత అనగా ఆరోగ్యమును కలిగిస్తాడు అని నిర్గమ 15:26లో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, ప్రభు మనల మరువక ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రభు మనల మరువక ప్రొటెక్షన్, భద్రత ఇస్తున్నాడు. ప్రభు మనల మర్చిపోకుండా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రభును మర్చిపోకుండా ప్రభును వెంబడిస్తూ ఆనుకొని హత్తుకొని జీవిస్తూ ఇంకా ఆయన ఇచ్చే మెండైన బ్లెస్సింగ్ను పొందాలని ప్రేమతో మనం ఇస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.